గురుగారు, చాలా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువగా స్త్రీలు అమ్మవారిని ఉపాసిస్తున్నారు ఈ మధ్య కాలంలో. అమ్మవారిని ఏ విధంగా ఉపాసించి వాళ్ళ కుటుంబాల్ని ఈ స్త్రీలు ఈ సమస్యల నుంచి బయటపడవేయచ్చు? వాస్తవంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు నెరవేర్చడానికే శ్రీచక్రము అనేటువంటి విధానం ఉంది. అవును. చాలా వరకు అందరూ కూడా శ్రీచక్రాన్ని చేసేటువంటి అధికారం లేదు. ఓకే. అయితే మరొక విషయం ఏమిటంటే లలితా సహస్రనామం దీని కొరకే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రతి ఆడవారు మగవారని లేదని ఎవరన్నా సరే అమ్మవారు పాదాలు పట్టుకుంటే అన్ని సమస్యలు కూడా పటాపంచులైపోతాయి. ఓకే. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆది పురుషులు ఆది దంపతులు వారు కాబట్టి వారికి నమస్కారం గావించుకుని అమ్మవారి యొక్క ఉపాసన మొదలుపెట్టవచ్చు. ఓకే. కొట్టినా తిట్టినా అమ్మే కాబట్టి మనం అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి అనేది చెప్తాం. సింపుల్గా ఇంట్లో చేసుకునే పని. ప్రతి నిత్యము కూడా ఇంటి యజమాని మాత్రమే దీపారాధన చేయాలి. ఓకే. మమ యజమానస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరవారస్య సపాంతరస్య అని అంటారు. అవును. కాబట్టి దేవుడి మందిరంలో నిర్మాల్యం తీసేయండి. ఓకే. పాతవుగా ఉన్నటువంటి పువ్వుల్ని నిర్మాల్యం అంటారు. అవును. వాటిని తీసివేసేయండి. తీసివేసి కొత్త పుష్పాలు అలంకరణ చేయండి. 2 దీపారాధనలు రెడీ చేయండి. 2 ఒత్తులు కలిపి ఏకం చేయండి. అలా మొత్తం ఇటు 2 అటు 2 4 ఏర్పడతాయి. యజమాని దగ్గర ఒక పంచపాత్ర ఉద్ధరణ పెట్టండి. కాస్తంత పసుపు కుంకుమ గంధము కుదిరితే కనుక జవ్వాది అనేది దొరుకుతుంది, అది పరిమళం లేదా సెంటు అక్కడ పెట్టండి. దీపారాధన చేయండి. చేసి ఓం హైం శ్రీం క్లీం హైం శ్రీమాత్రే నమః అని 54 సార్లు దీపారాధన చేసిన తర్వాత 54 పర్యాయములు ఈ మంత్రం చెప్పి అమ్మవారి దగ్గర కాస్తంత పసుపు కుంకుమ అక్షతులు ఈ సెంటు వేసి మీకు దొరికితే మిశ్రీ నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత యజమాని ఆఫీస్కి వెళ్ళిపోమనండి. ఆడవారు పనులన్నీ పూర్తి చేసిన తర్వాత దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని మంగళవారము ఆదివారము శుక్రవారము గురువారం ఈ 4 రోజులు ఖచ్చితంగా 9 గంటల లోపు చదవడానికి చూడండి. ఇది గురుపదేశం లేకుండా అవసరం లేదండి, ఎవరైనా చదవచ్చు. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, రెమెడీగానే ఉంటుంది. ఉపదేశం వ్యవస్థలోకి అవసరం లేదు. మామూలు పుస్తకం చూసి అమ్మవారి ధ్యానంగా మనం ఈ పని చేయొచ్చు. అయితే ఇక్కడ అమ్మవారు కటాక్షం పరిపూర్ణంగా లభించుకోవాలి అంటే విశిష్టమైనటువంటి పూజా విధానం ఉంటాయి. రోజు భోజనం చేయడం వేరు, పుట్టినరోజు రోజు భోజనం చేయడం వేరు, పండగల్లో భోజనం చేయడం వేరు. పుట్టినరోజు పిల్లాడికి ఇష్టమైనవి కొంటాం, పండక్కి అందరూ ఉంటారు కదా, అందరికీ ఇష్టమైనవి పెడతాం. ఇలా ఇక్కడ ఏమవుతుందంటే అమావాస్య రోజు, అది సోమవారం రానివ్వండి మంగళవారం రాని ఏ వారమైనా రానివ్వండి, అమావాస్య ఉంది అంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర మల్లె పువ్వులతో కానీ సంపింగ పువ్వులతో కానీ, తెల్లటివి సంపింగ పువ్వులు మల్లెలు ఇవి 2 దొరకలేదు, తెల్ల పువ్వులు ఏదన్నా సరే వాటితో అర్చన చేయాలి. అమావాస్య రోజు తెల్లవారుజాము 9 లోపు, సాయంత్రం 7 నుంచి 9 లోపు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం మల్లె పువ్వులతో అమావాస్య రోజు అర్చన చేయండి. నీకు ధనానికి కొదవ ఉండదు. ఈ సమస్య అంటే అప్పు తీర్చాలనుకుంటే అప్పు ఏ విధంగా తీర్చడానికి సంబంధించినటువంటి అంటే వేరే చోట ఆగిపోయాయి, మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇవి వస్తే కానీ అవి ఇవ్వలేం అనుకున్నప్పుడు ఇవి ఈజీగా రావడానికి మల్లెలతో అమావాస్య రోజు అర్చన చేయడం వల్ల ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ రావాల్సిన ధనాన్ని పంపించేస్తుంది. దీనివల్ల మనం అవతల వాడికి ఇచ్చి మనం ఫ్రీ అయిపోవచ్చు. 2, ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో ఎప్పుడు చికాకులు వస్తున్నాయి గురువుగారు అంటారు. దీనికి షష్ఠీ తిథి రోజున అంటే పౌర్ణమి తర్వాత షష్ఠి వస్తుంది, అమావాస్య తర్వాత కూడా షష్ఠి వస్తుంది. కాబట్టి నెలలో 2 షష్ఠులకి కనకాంబరాలతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ, మందారం కానీ లేదా ఇంకా ఎర్రటి గులాబీలు కానీ, ఏ గులాబీలు చిట్టు గులాబీలు, మామూలు పెద్ద గులాబీలు చిట్టు గులాబీలతో కానీ ఉదయము సాయంత్రం దేవీ కటకమాల పెంచి అర్చన చేయండి. ఇక ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో చికాకులు పోతాయి. ఇక పిల్లలు సరిగ్గా చదవట్లేదండి, అనుకున్నటువంటి ర్యాంకులు రావట్లేదు, పిల్లలు కాస్త ఇబ్బంది పడుతున్నారు, వీరికి ఏం చేయాలంటే అమ్మవారిని గాయత్రీదేవిగా భావన చేసి పసుపు పుష్పాలతో ఏవన్నా పసుపు పుష్పాలు, ఏ పసుపు పుష్పాలు దొరకలేదు, పసుపు అక్షతలతో అన్న పిల్లవాడిని కూర్చోబెట్టి వాడి చేత అక్షతలు ఇది బుధవారం చేయడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది. ఇలా అమ్మవారి ధ్యానం చేయాలి. మనం ఏదో పనిలో ఉన్నాం,
శ్రీమాత్రే నమః. మీరు గిన్నెలు కడుక్కోండి, ఇల్లు తుడవండి, లేకపోతే బట్టలు మడత పెడుతూ ఉండండి, శ్రీమాత్రే నమః అని ఒక పదం, లేదా శ్రీమత్సింహాసనేశ్వరీ నమః, లేదా క్లీం భువనేశ్వరీ నమః అని అనుకుంటూ మీ పనులు చేసుకోండి. ఈ 3 నామాల్లో ఏ నామం చెప్పుకుంటూ మీరు పని చేసుకుంటున్నా అమ్మవారు మీ చిన్నపిల్ల చూడండి, తల్లి వెనకాల వెళ్తూ ఉంటుంది, అలా మీ కూడానే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ నిత్యము కూడా అమ్మవారి నామస్మరణ చేసిన వాడి ఇంట అమ్మవారు చిన్నపిల్లలుగా తిరుగుతుంది అనేటువంటిది నానుడి. చాలా చక్కగా చెప్పారు గురుదేవ్. పరమేశ్వరార్పణమస్తు.